పార్లమెంట్ సమావేశాల తర్వాత ప్రాబ్లం ఏంటంటే 10 జాతీయ రహదారుల వివరాలు. నేషనల్ హైవే 44 ఏదైతే 10 కిలోమీటర్ల పొడవు 300 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కంటే ముందు ఆరాంగఢ్ నుంచి శంషాబాద్ వరకు ఇది 6 లేన్స్కి సంబంధించినటువంటి నేషనల్ హైవే. ఇది కూడా ఆల్మోస్ట్ పూర్తయినాయి. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టింగ్ రోడ్. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య కనెక్టింగ్ రోడ్ ఇది. అదేవిధంగా ఇది ఎలివేటెడ్ కారిడారు. సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా. ఇది ఎయిర్పోర్ట్కు మన హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి ప్రజలకు కూడా సిగ్నల్ ఫ్రీ రోడ్ ఇది కాబోతుంది. ఇది 300 కోట్ల రూపాయలతోటి 10 కిలోమీటర్ల పొడుగున ఇది పూర్తయింది. దీన్ని పార్లమెంట్ సమావేశాల తర్వాత నితిన్ గడ్కరీ గారు ఈ యొక్క ఫ్లైఓవర్ 10 కిలోమీటర్ల ఫ్లైఓవర్కు ప్రారంభోత్సవం చేస్తారు. రెండవది హైదరాబాద్ అంబర్పేట చౌరస్తాలో నేషనల్ హైవే 202 4 లేన్లతో కూడినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణము ఆల్మోస్ట్ 90% పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 6 ప్రాంతాలలో ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయాల్సి ఉంది. వాళ్ళు ఎంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింద వేయాల్సినటువంటి రోడ్డు పూర్తవుతుంది. ఫ్లైఓవర్ మాత్రము కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క రోడ్డు పూర్తి చేయాల్సి ఉంది. అది నేను ఇటీవల జిహెచ్ఎంసీ కమిషనర్కు మిగతా అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తే కింద కూడా రోడ్డు వేసేస్తాము. ఇది మరి 2 కిలోమీటర్ల పొడుగు, సుమారు 400 కోట్ల రూపాయల ఖర్చు అయింది దీనికి. ఇది కూడా NH 163 తెలంగాణలోని ప్రధాన పట్టాలైనటువంటి యాదాద్రి, భువనగిరి, వరంగల్ అర్బన్, ములుగు, ఛత్తీస్గఢ్ కలిపేటువంటి రోడ్డు ఇది. ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నేషనల్ హైవే వైడనింగ్ చేయడం జరిగింది. అంబర్పేటలో 2 సైడ్స్ రిలీజియస్ సంబంధించినటువంటి గ్రేవ్యార్డ్ కారణంగా ఈ రోడ్డు వైడనింగ్ అక్కడ ఆగిపోయింది. అనేక సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కోసం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రధానమంత్రి ఆదేశాలతో అక్కడ ఆ యొక్క గ్రేవ్యార్డ్కి ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్ నిర్మాణానికి అంగీకరింపచేసి ప్రాజెక్టు శాంక్షన్ అయిన తర్వాత పనులు మొదలుపెట్టాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూసేకరణకు సంబంధించినటువంటి పనులు ఆలస్యం కావడము, ఇంకా 6 ప్రాంతాల్లో భూసేకరణ కాని కారణంగా అంబర్పేట ఫ్లైఓవర్ ఇంకా కొద్దిగా పెండింగ్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.